మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ నిమిషన్. నల్గొండ జిల్లా దేవరకొండలో బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎంబీఓ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగినది. ఈ యొక్క ప్రోగ్రామ్ ను సెంట్రల్ గవర్నమెంట్ ఆది ప్రసాద పోర్టల్ అనేది ఒకటి ఓపెన్ చేశారు. ఈ ఆది ప్రసాద పోర్టల్లో ఏం చేసినా ఏ మూలలో చేసినా ప్రతి ఫోటో ఈరోజు ఈవెంట్ చేసింది కూడా మనం ఆ పోర్టల్లో అప్లోడ్ చేస్తాం. ఈ పోర్టల్ ద్వారా మన ఈ యొక్క ప్రపోజల్స్ అన్ని ప్రతి గ్రామానికి యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. ప్రతి గ్రామానికి ఏం కావాలి, రోడ్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, కరెంట్ కావాలని ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఆ యాక్షన్ ప్లాన్ 138 గ్రామ పంచాయతీ యాక్షన్ ప్లాన్, మా తండలో ఇది కావాలి, మా తండలో ఒక డ్రింకింగ్ వాటర్ లేదు, పైప్ లైన్ లేదు, కరెంటే లేదు, ఎంత కావాలి దానికి, సో ఇంత ఎస్టిమేట్ అని చెప్పి వేశారు. అవన్నీ ప్రతి గ్రామానికి యొక్క యాక్షన్ ప్లాన్ ఆది ప్రసాద్ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ఆది ప్రసాద్ పోర్టల్ ఎవరు చూస్తారమ్మా? కేంద్ర ప్రభుత్వంలో మోటా మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ చూస్తారు. ఒక జిల్లా గిరిజనాధికారికి పోయి నాయన నాకు మా జిల్లా పంపినామంటే ఇయ్యరు. స్టేట్ మొత్తం అంటే ఈ సంవత్సరం మనం చేయడంలో అప్లోడ్ చేయడంలో మన తెలంగాణ ప్రభుత్వానికి రూపాయలు రాలేదు కాబట్టి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తామని చెప్పి అన్నారు. కాబట్టి తప్పనిసరిగా వస్తుంది. మనం ఏ ఫండ్స్ రాలేదు మనం పడవద్దు. ఎందుకంటే ఇది మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అని సేమ్ ఈ ట్రైబల్ అఫేర్స్ ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళ ఆధ్వర్యంలో 33 రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం నడుస్తుంది. మన తెలంగాణ ప్రోగ్రాం చేయడంలో కొంచెం లేట్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రోగ్రాం మొన్న కూడా అడిగాను, సార్ మాకు ఇది రాలేదని చెప్తున్నాను మా ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, లేదు నెక్స్ట్ ఫైనాన్షియల్ చేస్తాం. ఇవన్నీ యాక్షన్ అనేది ఈ ఆది ప్రసాద్ ప్రోగ్రాం అప్లోడ్ చేయడం జరిగింది. ఆ అప్లోడ్ చేసిన ప్రకారంగానే వాళ్ళు అమౌంట్ రిలీజ్ చేస్తారు. కాబట్టి దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి దయచేసి ఇది ఒకటి వినియోగించుకోండి. కార్యక్రమానికి బిర్సా ముండా యొక్క చిత్రపటానికి పూలమాలలు అర్పించడం జరిగినది. తను 150వ జయంతి ఉత్సవాలలో ఉన్నటువంటి బంజారా బిడ్డలు కావచ్చు, అదేవిధంగా లంబాడి బిడ్డలు కావచ్చు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆర్డీఓ రమణారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగినది. తను మాట్లాడుతూ బిర్సా ముండా చేసినటువంటి అనేక సేవలు కూడా బంజారా బిడ్డలకు కావచ్చు, తను 25 సంవత్సరాలకే తన ప్రాణత్యాగం కూడా చేయడం జరిగినది. తను చేసినటువంటి ఆ త్యాగానికి బంజారా బిడ్డలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లంబాడి బిడ్డలకు కావచ్చు, తను అనేక సేవలు చేయడం కూడా జరిగినది. తను చేసినటువంటి సేవలు ఇప్పుడున్నటువంటి యువతకు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి, ఇప్పుడున్నటువంటి యువత చిన్నారులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ముఖ్యంగా చూసుకుంటే మహిళలు కూడా తను చేసినటువంటి త్యాగాన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉన్నది. అంతేకాకుండా తను చేసినటువంటి 25 సంవత్సరాలకే తనను ఈ దేశానికి చేసినటువంటి ప్రాణ త్యాగానికి కూడా యువత ముందు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతా ఉన్నది. అంటే ఈ కార్యక్రమంలో చిన్నారులు కూడా బంజారా వేషధారణతోటి, తన డాన్స్ నృత్యాలతోటి కూడా ఆ కార్యక్రమాన్ని కూడా చాలా హఠాహుటిన అంటే పెద్ద ఎత్తున నిర్వహించడం కూడా జరుగుతా ఉన్నది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ విచ్చేసి తన మాటల్లో చెప్పుకోవచ్చు, ఈ దేశ సేవకు చేసినటువంటి నవంబర్ 1 నుంచి 15 తారీఖు వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తను చేసినటువంటి సేవల్ని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తన సేవల్ని కొనియాడుతూ ఉన్నాయి. నవంబర్ 1 నుంచి 15 తారీఖు నాడు కూడా నిత్యం కూడా ఈ తన బిర్సా ముండా యొక్క చేసినటువంటి సేవల్ని కొనియాడడం జరుగుతా ఉందని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. కెమెరామెన్ అంజితో మీ శంకర్, దేవరకొండ.